పూర్ణాహుతి. ఇప్పుడు మనం హోమం అంతా పూర్తి చేస్తాం. పూర్తి చేసిన తర్వాత హోమ సంపూర్ణత ఫలసిద్ధ్యర్థం పూర్ణాహుతి హోమం కరిష్యే అని మంత్రం చెప్పి పూర్ణాహుతి చేయాలి. ఈ పూర్ణాహుతి చేసే ముందు అష్టదిక్పాలక బలి ఇవ్వాలి. దిక్పాలకులంతా కూడా ప్రీతి చెందడం కోసం మన అష్టదిక్పాలకులకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరినైతే ఆవాహన చేసామో వాళ్ళందరికీ కూడా బలి ఇవ్వాలి. మనం ఎవరిని ఆవాహన చేసాము? మండపారాధనలో చూడండి, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, అలాగే అష్టమాతృకలు వీళ్ళందరినీ ఆవాహన చేసాం. వీళ్ళందరికీ బలి చేయండి. బలి అంటే ఏమి ఇవ్వాలి? పాయసాన్నం కానీ లేకపోతే ఓ నిమ్మకాయ చెక్క, కుంకుమ అద్ది నిమ్మకాయ చెక్క ఇచ్చేయండి. ఇందులో ముఖ్యంగా అష్టదిక్పాలకులకి బలి అనేది ఇవ్వాలి. 8 దిక్కుల ఎందుకు బలి ఇవ్వాలి. ప్రాచ్యాందిసి ఇంద్రం దిక్పాలకం ఇదం బలిం భక్ష అధ్వరం రక్ష. వాళ్ళకు కూడా చెప్పేటప్పుడు మళ్ళీ సాంగం సాయుధం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం ఇంద్రం దిక్పాలకం ఇదం బలం భక్ష అధ్వరం రక్ష. స్వామి నువ్వు ఈ బలి తీసుకుని నా హోమాన్ని నా యాగాన్ని రక్షించవలసింది అని అందరికీ బలి ఇచ్చేస్తాం. బలి ఇచ్చిన తర్వాత పూర్ణాహుతి. ఇప్పుడు సువాసిని అర్చన పూర్తి చేసి ఆఖరికి పూర్ణాహుతి ఇవ్వాలి. ఇందులో అమ్మవారికి కూడా బలి ఇవ్వాలా? ఇస్తారు. అమ్మవారికి కూడా బలి ఇస్తారు. ఈ బలి ఎలా ఇస్తారు అంటే ఈశాన్య దిక్కుగా నుంచుని ఒక గుమ్మడికాయకి తొడివి తీసేసి దాని పసుపు కుంకుమ రాచి ముందే అట్టి పెట్టుకుంటారు. గుమ్మడికాయ కాబట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమ రాచి అట్టి పెట్టుకుంటారు. అటువంటి గుమ్మడికాయని లేదా కొబ్బరికాయని ఈశాన్య దిక్కున నుంచుని మనం మంత్రం చెబుతూ ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే చండీ దేవత ఇదం బలిం భక్ష అని మన చేతిలో ఉన్నటువంటి ఆ కాయని హోమగుండంలో వేసేయాలి. ఆ తర్వాత మనం పూర్ణాహుతి చేయాలి. పూర్ణాహుతి చేసేటప్పుడు పూర్ణాహుతి మొత్తమాంజ్యోతి ఈ మంత్రాన్ని చదువుతూ మనం పూర్ణాహుతి చేయాలి. ఒకవేళ ఆ మంత్రం మనకి రాలేదు, సృక్కు మీద నిమ్మకాయ పెట్టి ఆ సృక్కులో ఆజ్యం పోసి మూలమంత్రం చెబుతూ దాన్ని హోమకుండంలో వేసేయండి. అదే పూర్ణాహుతి.